దేవుడు మరొకసారి ఈ విధంగా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని అందరినీ ఈ వీడియో ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపించారు. మీరు అందరూ బాగున్నారా? మీ అందరి కోసం అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈనేటి దినాన్ని మంచి వర్తమానంతో మీ ముందుకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతైన తండ్రి, నీకు వందనాలు. ఈ నేటి దినాన్ని మా ప్రియులు ఇదిగో ప్రభువా, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను, మా ప్రియ యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలతో, మీ రక్షణతో, ఆయన ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో దీవించి సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న వారిని ఫలభరితంగా దీవించమని, 30 60 100 1000 వారిని దీవించమని యేసు ప్రభు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈనేటి దినాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరి 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం చదువుకుందాం. ఈ రోజున నేను చెప్పబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే, నీవు యేసు క్రీస్తు చేతిలో ఉన్నావా? అక్కడ ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. చూడండి, 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహించలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలుమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయ లేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మా ప్రియమైనటువంటి వారలారా. ఇది సంఘ కాపరులకు కానీ, సంఘస్థులకు కానీ, ఏ ఒక్కరికైనా సరే ఇది చాలా బాగా వర్తించేది. ప్రతి సంఘమును కాయిచున్న, సంఘమును మేపుచు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఎందుకు అంటే ఆసియాలో ఉన్న 7 సంఘములకు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పబడ్డ మాట ఆసియాలో ఉన్న 7 సంఘాలు అంటాడు. అంటే 7 అనేటువంటిది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది అని అర్థము. అంటే ఈ 7 సంఘాలకు మాత్రమే కాదు, 7 అనేటువంటి దానికి పరిపూర్ణత. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘమును, సంఘ కాపరిని తన కుడి చేతిలో పట్టుకుంటున్నాడు. ఇక్కడ మరి నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1వ వచనములో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులు అంటున్నాడు. 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే ఎవరు అంటే 7 సంఘ కాపరులు. చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా మనకి చక్కని మాటలు మనకు చెబుతున్నాయి. అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఇక్కడ చెప్పబడుచున్నటువంటి ఈ యొక్క 20వ వచనంలో చెప్పబడుచున్న మాట ఏమిటి అంటే, ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతి వ్రాయమన్నాడుగా. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు, 7 సంఘములకు సూచన. ఈ 7 సంఘములకు 7 నక్షత్రాలు అనగా 7 సంఘములకు దూతలు. వీరు ఎవరు, ఎక్కడున్నారు అంటే
యేసుక్రీస్తు వారి కుడి చేతిలో, యేసుక్రీస్తు కుడి చేతిలో ఈ 7 సంఘ కాపరులు ఉన్నారు. 7 అనగా పరిపూర్ణత అని ముందే తెలుసుకున్నాం, సంపూర్ణత అని ముందే తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఆ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, సంఘములు, దీపస్తంభములు అంటే సంఘము, ఈ సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అందుకనే సంఘములో అందే యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ చాలా చోట్ల మనకు చెప్పేది ఏమిటి అంటే, సంఘమునకు యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే, 2-3 నా నామం పేరట ఎక్కడ ఉంటారో ఆ మధ్యలో నేను ఉంటాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన సంఘముల మధ్య సంచరిస్తున్నాడు అని 1వ అధ్యాయం 20వ వచనములో ఎంతో తేటగా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఈ రోజున నీవు, నేను, మనము ఒకవేళ సంఘ కాపరిగా నేను ఉన్నాను, సంఘ కాపరిగా నీవు ఉన్నట్లయితే ఈరోజే సంఘముల మధ్య యేసుక్రీస్తు సంచరిస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు కుడి చేతిలో నువ్వు ఉన్నావని తెలుసుకో. అందుకనే సంఘము మీద ఒక తప్పు ఒకటి మోపుచూ ఉన్నాడు. తప్పు ఒకటి మోపడం ఏంటి చూడండి, 3వ వచనంలో ఈ విధంగా ఉంది, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియ లేదని నేను ఎరుగుదును. సంఘం కోసం సంఘ కాపరి నువ్వు ఎవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, సంఘం కోసం అంట భారము భరించి అలసిపోవాలని. 4వ వచనం అన్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు సంఘ కాపరు అయితే దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘము తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, తన మీద కట్టుకున్న బండ మీద కట్టుకున్న సంఘము. అంతేకాదు, యేసుక్రీస్తుకి ప్రధానము చేయబడిన భార్య. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రధానము చేసి తిని దేవాశక్తితో ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తు యేసునికి మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంటున్నాడు. యేసుక్రీస్తుకు భార్య సంఘము, యేసుక్రీస్తుకు భార్యగా సూచనగా ఉంది. అలాగే ఈ సంఘానికి నిన్ను, నన్ను, మనల్ని కాపరులుగా పెట్టాడు. అందుకనే ఆ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘం కోసం నువ్వు భారము భరించి అలసిపోవాలని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. తప్పొకటి మోపుతూ ఉన్నాడు. నువ్వు భారం భరించట్లేదు సంఘం కోసం, నువ్వు అలసిపోవట్లేదు సంఘం కోసం అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, నీకు సంఘము ఏం విడిచిపెట్టిందంట, మొదట నీకుండిన ఆ ప్రేమ నువ్వు వదిలితివి. ఏపీసీలో ఉన్నటువంటి ఆ సంఘంతో చెప్తున్నాడు, మొదట నీకుండిన ఆ ప్రేమను కోల్పోయావు. ఒకవేళ ఆ ప్రేమను గనక నువ్వు తిరిగి పొందాలి. 5వ వచనంలో ఉన్నాడు మాట చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు పొందు. సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సంఘ కాపరిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు సంఘాన్ని ప్రేమించకపోతే, ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27 వచనములు 26, 27 ఉంటుంది. ఏంటో తెలుసా? సంఘమును ప్రేమించి దానికోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన కళంకమైనను, ముడతైనను, మచ్చైనను ఏది లేనిదై పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సుగా ఉన్న ఆ సంఘానికి నువ్వు కాపరిగా ఉన్నావు. శిరస్సు అంటే ఏమిటో తెలుసా? చూస్తున్నాడు అంటే శిరస్సులోనే కళ్ళు ఉంటాయి, శిరస్సులోనే నోరు ఉంటుంది, శిరస్సులోనే చెవులు ఉంటున్నాయి. నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు. ఆ శిరస్సులో నుంచి ఆ సంఘములో నువ్వేది మాట్లాడినా క్రీస్తు వింటాడు. నువ్వు ఏ క్రియ చేసినా ఆ క్రీస్తు చూస్తాడు. నీ కోసం నువ్వు మాట్లాడేది వింటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఈ రోజున క్రీస్తుకు ఇవ్వబడిన సంఘం అనే ఈ వధువును సిద్ధపరచటానికి నిన్ను, నన్ను, మనల్ని కాపరులుగా పెట్టాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు? దేవుడు ఒక తప్పు మోపుచూ ఉన్నాడు. మొదట నీకుండిన ఆ ప్రేమను కోల్పోతివి, మారు మనసు పొందు అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే మరి ఆ మొదటి స్థితి నుంచి రావాలి. లేదంటేనంట 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఏమిటో తెలుసా? నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము.
అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దీపస్తంభం అంటే మొదటి అధ్యాయం 20 వచనం చూశారు కదా. 7 దీపస్తంభములు అనగా 7 సంఘాలు. నీ యొద్దకు వస్తాను, ఆ దాని చోటు నుండి ఆ సంఘాన్ని తీసేస్తానంటున్నాడు. ఈ రోజున నీ సంఘం విచ్ఛిన్నమైపోయిందంటే ప్రేమను కోల్పోయావని అర్థం. తిరిగి ప్రేమించు సంఘాన్ని. క్రీస్తు ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ప్రేమించు సంఘాన్ని. భరించు, అలసిపో, కష్టపడు. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, మందను కాయేవాడు మంద పాలు నువ్వు ఎంతగా ఆహారం ఆ గొర్రెలు మంద అనగా నీ సంఘానికి పెడతావో అంతగా నువ్వు దీవించబడతావు. నువ్వు ఎంతగా కష్టపడతావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీవు నేను మనము మరి స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం కోసం ప్రయాసపడదాం, మరి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో సంఘమును మేము కాయటానికి నీ కుడి చేతిలో మమ్మల్ని దాచిపెట్టావయ్యా, మీ కుడి చేతిలో నన్ను పట్టుకున్నావయ్యా. అలాగే మా ప్రభా, అనేక సంఘ కాపరులు నాయన ప్రేమ నుండి కోల్పోతే తిరిగి ఆ ప్రేమను మేము పొందుకునేలాగా సహాయం చేయమని, అలాగే మా ప్రభా, మా నాటికి మా ప్రభా మా యొద్ద నుండి సంఘమును తీసివేయొద్దు, కానీ నా నాటికి సంఘమును అభివృద్ధి పంచండి, దీపస్తంభములను ప్రభా పెంచండి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ మాటలను మరి విన్న తర్వాత మీరు ఇతరులకు షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూడా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.